కార్మికుల హక్కులు ప్రయోజనాలు బలోపేతం కావడం మాత్రమే కాకుండా పారిశ్రామిక శాంతి పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అనువైన వాతావరణమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ దేశంలో కార్మిక సంక్షేమానికి ఆదర్శ రాష్ట్రంగా నిలవడానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. హోటల్ హయత్ లో కొత్త లేబర్ కోడ్స్ అవగాహన సదస్సులో ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కార్మిక శాఖ లేబర్ కమిషనర్ అండ్ సెక్రటరీ శేషగిరి బాబుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని కార్మికుల సంక్షేమం, పరిశ్రమలు, ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, కేంద్ర లేబర్ కోడ్స్ అమలుపై కీలక విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని కేంద్రం తీసుకొచ్చిన సామాజిక భద్రతా కోడ్ 2020, పారిశ్రామిక వివాదాల కోడ్, వేతనాల కోడ్, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ అమలులో ముందంజలో ఉందన్నారు. అసంఘటిత రంగం, గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లను సామాజిక భద్రత కిందకు తీసుకురావడం ద్వారా లక్షలాది కార్మికులకు రక్షణ లభిస్తుందని చెప్పారు. ప్రతి కార్మికుడికి సమాన వేతనం, సకాలంలో వేతనం, సురక్షితమైన పని వాతావరణం కల్పించడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. మహిళా ఉద్యోగుల కోసం మాతృత్వ సెలవులు, వర్క్ ఫ్రం హోం సౌకర్యాలు, రాత్రిపూట పని అనుమతులు వంటి సంస్కరణలు మహిళల సాధికారతకు ఉపయోగపడుతున్నాయని చెప్పారు. పరిశ్రమలతో సమన్వయం పెంచి ఉద్యోగావకాశాలు, పెట్టుబడులు పెరిగేలా అడుగులు వేస్తున్నామని తెలిపారు. మరి ఈరోజు వర్క్షాప్లో ముఖ్యంగా ఏదైతే 4 కోడ్స్ ఉన్నాయో, 1 ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ మరియు వర్కింగ్ కండిషన్స్ కోడ్, 2 వేజెస్ కోడ్, 2 సోషల్ సెక్యూరిటీ కోడ్, 3 ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ అనేవి 4 కోడ్స్ మీద ఇద్దరిని టీం కింద వేసి వాటి మీద పూర్తి అవగాహన తెచ్చుకుని ఇక్కడ ఒక డిబేట్ వాళ్ళు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మిగతా అధికారులతో ఓ డిబేట్ కింద నిర్వహించడం. ముఖ్యంగా ఈ వర్క్షాప్ నిర్వహించింది ఇటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా 2-3 అధికారులు కూడా రావడం జరిగింది. ఈ వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం అధికారుల్లో పూర్తి అవగాహన తీసుకుని వచ్చి దీని మీద మరి ఇటు కార్మికులకి, ఇటు యాజమాన్యానికి కూడా ఈ కోడ్స్ గురించి పూర్తిగా వివరించే ఉద్దేశంతోనే ఈ వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. మరి కొన్ని ట్రేడ్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రేడ్ యూనియన్స్లో మరి పూర్తిగా ఈ యొక్క కోడ్స్ గురించి అవగాహన లేకుండా మరి స్ట్రైక్ పిలిపిస్తూ ఉన్నారు. నా చిన్న విన్నపం, ఈ కోడ్స్ గురించి పూర్తిగా అవగాహన వచ్చేలాగా ఇటు కార్మికులకి, ఇటు యాజమాన్యానికి కూడా, ఇటు కార్మిక శాఖ సిబ్బంది అందరూ కూడా మేము పూర్తి స్థాయిలో అర్థమయ్యేలాగా మా చర్యలు మేము తీసుకుంటా ఉన్నాం. పూర్తిగా అవగాహన లేక ఏదైతే కేంద్ర ప్రభుత్వం, ఇటు ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల గురించి, కార్మికుల ఆరోగ్యాల పట్ల, వాళ్ళ పని దినాల పట్ల అయితే సంస్కరణ తీసుకుని వచ్చారో వాటిని తప్పుదోవ పట్టించొద్దు. పూర్తిగా దాని మీద ఒక అవగాహన రమ్మని చెప్పి, అలాగే మీడియా మిత్రులకు కూడా దీని మీద అవగాహన తీసుకురావాల్సిన ఇలాంటివన్నీ కూడా వర్క్షాప్ గురించి కూడా ఇవన్నీ కూడా ప్రజల మధ్యకి వెళ్ళేలాగా, అలాగే కార్మికులు కూడా అర్థమయ్యేలా చూపించమని చెప్పి ప్రార్థిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఏదైతే ఈ 4 కోడ్స్ ఉన్నాయో, సోషల్ సెక్యూరిటీ కోడ్ విషయానికి వస్తే అనార్గనైజ్డ్ వర్కర్స్ ఉన్నారు. సుమారు 90% అనార్గనైజ్డ్ వర్కర్సే ఉంటారు. ఇలాగా అనార్గనైజ్డ్ నేషనల్ సెక్యూరిటీ కోడ్, సెక్యూరిటీ బోర్డు అనేది, అలాగే సెక్యూరిటీ ఫండ్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. రైతులకు రూపాయి నష్టం లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని మంత్రి మనోహర్ అన్నారు. 24 గంటల్లో వారి ఖాతాలో డబ్బులు వేస్తున్నామని, అయినా వైసీపీ నేతలు అన్యాయంగా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 1674 కోట్లు బకాయిలు పెట్టి పారిపోయిన వైసీపీ నేతల రైతుల పక్షాన మాట్లాడేది అంటూ ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకు 8,22,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని వెల్లడించారు. కృష్ణా జిల్లాలో 1,07,000 టన్నుల ధాన్యం సేకరించడం రికార్డని తెలిపారు. గోదావరి జిల్లాల నుంచి 1,00,000 టన్నుల పైనే ధాన్యం సేకరించామని చెప్పారు. అధికారులు రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారని, వారి మనోధైర్యం దెబ్బతీసేలా వైసీపీ నేతలు నోటికొచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా కొంతమంది విమర్శించడానికి, రాజకీయంగా ఉపయోగించుకోవడానికి రకరకాలుగా మాట్లాడుతున్న తరుణంలో కొన్ని వివరాలు తెలపక తప్పడం లేదు. ఈ సందర్భంగా ఇదే ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రక్రియ 2022-23 ఖరీఫ్ మాసంలో ఆ రోజున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రోజుకి కేవలం 3,33,175 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. 2023-24కి ఎలక్షన్స్ వస్తున్న సందర్భంలో కూడా కేవలం 2,40,000
635 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగింది. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5,58,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మేము ఈ రోజుకి గత సంవత్సరం మేము కొనుగోలు చేశాం. ఎంత గణనీయంగా ఈ సంవత్సరం పెరిగిందంటే 8,22,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ రోజుకి మేము సేకరించాం. అహర్నిశలు కృషి చేస్తున్న క్షేత్రస్థాయిలో మా సిబ్బంది, అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని మనం అభినందించాల్సింది పోయి, విచిత్రంగా గతంలో మేమైతే తోలు తీసేస్తాం, తోలు తీస్తామని బెదిరించాం, తోలు తీసామన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు. అసలు లెక్కలు ఒకసారి చూసుకుని ఎంతవరకు మీరు రైతుకి అండగా నిలబడ్డారు, నిజంగా రైతు పక్షాన మీరు నిలబడితే మరి ఈ లెక్కల విషయంలో ఎందుకు మీరు మాట్లాడని నేను ఈ సందర్భంగా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను. 1,674 కోట్ల రూపాయలు రైతులకి బకాయిలు పెట్టి మీరు పారిపోయారే, మీరా రైతు పక్షాన మాట్లాడేది? ఇందాక చెప్పిన లెక్కల్లో ప్రధానంగా ఈ 8,22,000 మెట్రిక్ టన్నులు 1,64,000 మెట్రిక్ టన్నులు తూర్పుగోదావరి జిల్లా నుంచి మేము సేకరించాం. ఏలూరు జిల్లా నుంచి 1,26,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి 1,20,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 1,06,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. కృష్ణా జిల్లాలో ఇది ఒక రికార్డు, 1,07,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిన లెక్క ఇది. ఆ విధంగా ఒక మార్పు తీసుకొస్తుంటే జిల్లాల వారీగా కూడా నేను మీకు వివరాలు ఇస్తాను. ఉదాహరణకి కృష్ణా జిల్లా తీసుకుంటాను. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఆ రోజు 2022-23 ఖరీఫ్లో వాళ్ళు కొన్నది ఎంత అండి? కృష్ణా జిల్లాలో 13,560 మెట్రిక్ టన్నులు, కేవలం 13,560 మెట్రిక్ టన్నులు. 2023-24లో 16,978 మెట్రిక్ టన్నులు. అదే మా కూటమి ప్రభుత్వం ఈ రోజున గర్వంగా చెప్తున్నాను నేను 1,07,980 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. మీ చిత్తశుద్ధి ఎక్కడ, మా చిత్తశుద్ధి ఎక్కడ? బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో రానున్న 4 రోజుల్లో దక్షిణ ఆంధ్రప్రదేశ్ జిల్లాలు సహా కోస్తా జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నందున కలెక్టర్లు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు, సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆర్టీజీఎస్, పాజిటివ్ పబ్లిక్ పరస్పన్ డాక్యుమెంట్ అప్లోడ్ ఫర్ ఏజెంట్ స్పేస్ అంశాలపై గురువారం ఏపీ సచివాలయం నుంచి ఆయన కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ముందుగా ఈ సీజన్లో ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం సేకరణపై సమీక్షించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో రానున్న 4 రోజుల్లో దక్షిణ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాలు సహా మిగతా కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, కావున కలెక్టర్లు ఎక్కడా ధాన్యం తడవకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనిపై రైతులను అప్రమత్తం చేసి ఎక్కడా ధాన్యం తడవకుండా చూడాలని చెప్పారు. ఆర్టీజీఎస్ ద్వారా నిరంతరం తుఫాను సమాచారాన్ని ఎస్ఎంఎస్ల ద్వారా తెలియచేయాలని ఆర్టీజీఎస్ అధికారులను ఆదేశించారు. ధాన్యం తడిసిపోయి మాయిశ్చర్ శాతం పెరిగిందనే ఫిర్యాదు రాకూడదని స్పష్టం చేశారు. ఈ కారణంతో రైతులు తక్కువ ధరకు ధాన్యాన్ని బయట విక్రయించినట్లు ఫిర్యాదులు వస్తే సంబంధిత జాయింట్ కలెక్టర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని సీఎస్ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలుకు ప్రణాళిక చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలన్నీ వెంటనే ప్రారంభించాలన్నారు. గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు కొరత లేకుండా చూసుకోవాలన్నారు. అనంతరం సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలపై సమీక్షించారు. త్రాగునీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం పరిస్థితులు పూర్తిగా మెరుగుపడాలని సంక్షేమ శాఖల అధికారులను సీఎస్ విజయానంద్ ఆదేశించారు. ఈ సమావేశంలో సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల కార్యదర్శి ఎంఎం నాయక్, ఐఎండి డైరెక్టర్ కెఎస్ విశ్వనాథన్, ప్రణాళిక శాఖ జేఎస్ అనంతశంకర్, సివిల్ సప్లైస్ డైరెక్టర్ గోవిందరావు తదితర అధికారులు పాల్గొన్నారు. అలాగే వర్చువల్ గా వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్, సీఎం కార్యదర్శి ఏవి రాజమౌళి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండి ఢిల్లీరావు, వివిధ జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 2028లో కృష్ణా పుష్కరాలు అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన కృష్ణా పుష్కరాలు విజయవంతంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే సుజనా చౌదరి అధికారుల సమన్వయంతో భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఎంపీ కేశినేని శివనాథ్, ఆలయ ఈవో సీనా నాయక్, చైర్మన్ పరిశీలించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ఎంపీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ పుష్కరాల నిర్వహణ, ఆలయ అభివృద్ధి పనుల గురించి సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని చెప్పారు. దేవాదాయ శాఖ ఆనం రామనారాయణ రెడ్డి,
దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే సుజనా చౌదరులతో కలిసి పుష్కరాలు నిర్వహణ, ఆలయ అభివృద్ధిపై సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అమ్మవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు వెయిటింగ్ హాల్స్ అందుబాటులో తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. అమ్మవారి దేవస్థానం రేపు రాబోయే పుష్కర సమయానికి మరిన్ని హంగులు, యాత్రికులకి మరిన్ని వసతులు కల్పించే విధంగా ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలని కొన్ని ప్రదేశాలని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా వెయిటింగ్ హాల్స్, భక్తులకి వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేద్దామని అందరి యొక్క కోరిక. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా అదే విధంగా ఉన్నాయి. గౌరవ దేవాదాయ శాఖ మంత్రి రామారెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు ఇక్కడ 6-7 దఫాలు మీటింగ్ కూడా ఏర్పాటు చేసాము. అందరం కలిసి ఒక తుది దశకు చేరుకున్నాయి. రేపు వీటిలన్నిటికీ ఒక పేపర్ మీద పెట్టి ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసి, మంత్రి గారితో డిస్కస్ చేసి, సెక్రటరీ గారు, కమిషనర్ గారు, బోర్డు మరియు ఈఓ గారు, ఇంజనీరింగ్ సెక్షన్ అందరం కూడా కూర్చుని దీనికి తుది దశకి తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకుని వెళ్ళి పనులన్నీ వేగంగా జరిగే విధంగా తప్పకుండా కృషి చేసి, ఎందుకంటే రాష్ట్రంలో 2వ అతిపెద్ద దేవాలయంగా పలకబడే అమ్మవారి దేవాలయంలో మొన్న చూస్తే దసరా నవరాత్రి ఉత్సవాలకి బ్రహ్మాండంగా ఆలయ అధికారులు అందరూ కూడా ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశారు. కానీ ఒక రోజే సుమారు 2 లక్షలు, కొన్ని రోజులు 1,50,000 మంది భక్తులు వచ్చారు, కొన్ని రోజులు 2 లక్షల మంది భక్తులు వచ్చారు. ఇంకా కనుక మనం వెయిటింగ్ హాల్స్ లాంటివి కనుక వస్తే ఎంతోమంది వృద్ధులకు కూడా సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి అన్ని సౌకర్యాలు కల్పించి గుడి అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించి అందరం కూడా ఈ అభివృద్ధికి భక్తులకి అన్ని అవకాశాలు, అంతేకాకుండా వాళ్ళకి వసతులు కల్పించే విధంగా కృషి చేస్తున్నామని అందరికీ తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి ఆశీస్సులతో మా ప్రయత్నం తప్పకుండా సఫలీకృతం అవుతుంది. అమ్మవారి ఆశీస్సులతో మరొక్కసారి ఈ విజయవాడ నగరంలో ఉన్న కనకదుర్గ అమ్మవారి దేవాలయం అత్యంత ప్రతిష్టాకరమైన దేవాలయం. రాబోయే అమరావతి రాజధానిలో తప్పకుండా అమరావతి మరింత మంది అమరావతి నగరం డెవలప్ అవుతుంది. కాబట్టి వారందరి అవసరాలకి సరిపడే విధంగా తయారు చేస్తామని అందరి తరఫున తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మీద మాట్లాడారు. పేదవాళ్లందరికీ జేఎన్ఎన్యూఆర్ఎం ద్వారా సొంత ఇళ్లు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ఇళ్లను సిద్ధం చేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ప్రతి ఇంటికి అవసరమైన వాటర్ ట్యాంక్స్ ఏర్పాటుతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను కూడా కల్పించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. సింగ్నగర్లోని వాంబే కాలనీ రోడ్ రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్నటువంటి రామానగర్ జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీ నందు ఉన్నటువంటి అపార్ట్మెంట్లను అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ బోండా ఉమామేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ గతంలో నిర్మించినటువంటి జేఎన్ఎన్యూఆర్ఎం హౌసెస్ చాలా కాలంగా నిరుపయోగంగా పడి ఉన్నాయని చెప్పారు. ఈ ఇళ్లకు సంబంధించిన అలాట్మెంట్స్ పూర్తి కాకపోవడం వల్ల వీటిని అలర్ట్ చేసిన లబ్ధిదారులకు అందజేయడానికి సిద్ధం చేస్తున్నామని తెలిపారు. గతంలో ఇవి పట్టించుకోక శిథిలావస్థకు చేరుకుంటున్నాయని, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక వీటిని ఎన్నిసార్లు బాగు చేయించినా అక్కడ ఎవరు లేకపోవడం వల్ల డోర్లన్నీ కూడా తీసేసి అట్లాగే గ్రిల్స్, ఎలక్ట్రికల్ వైర్లు అన్ని చోరీకి గురవుతున్నాయని తెలిపారు. అల్లరి మూకలు, అసాంఘిక శక్తులు ఈ ఖాళీ గృహాలను తమ కార్యకలాపాలకు వేదికగా మార్చుకుంటున్నాయని, ఈ పరిస్థితిని గమనించిన అధికారులు తమ కార్పొరేషన్ అధికారులతో ముఖ్యంగా ఏఈ ఇతర సిబ్బందితో కలిసి ఈ ప్రాంతాన్ని సందర్శించి అక్కడి పరిస్థితిని నిశ్చితంగా పరిశీలించి తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని నిర్ణయించామని చెప్పారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి అలానే అలాట్మెంట్ ప్రక్రియను వేగవంతం చేయాలని, అలాట్మెంట్ అయిన వారికి తక్షణమే ఇళ్లను అప్పగించాలని, వారికి అవసరమైన సదుపాయాలను సమకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ముఖ్యంగా ప్రతి ఇంటికి అవసరమైన వాటర్ ట్యాంక్స్ ఏర్పాటుతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను కూడా కల్పించడానికి ప్రణాళికలు రూపొందించారని వివరించారు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ అలాట్మెంట్ అయిన వెంటనే ఇళ్లను హ్యాండ్ ఓవర్ చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. గతంలో కట్టినటువంటి జేఎన్ఎన్ఎంఆర్ హౌసెస్ ఏవైతే ఇంకా అలాట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ముందు ఎన్నిసార్లు బాగు చేయించినా మరి ఆక్యుపేషన్ అవ్వకపోవటం వల్ల చాలా నిరుపయోగంగా ఆ డోర్లన్నీ కూడా తీసేసి, అట్లాగే ఆ గ్రిల్స్, ఎలక్ట్రికల్ వైర్లు అన్నీ తీసేసి పాడు చేస్తూ ఉన్నారు అల్లరి మోకులు. మళ్ళీ వాళ్ళ అధికారులతో, కార్పొరేషన్ అధికారులు ఈ గారు, ఏఈ గారు అందరితో కలిపి సందర్శించడం జరిగింది. దీన్ని వెంటనే అలాట్మెంట్ చేసి ఆ అలాట్మెంట్ చేసిన వాళ్ళకి తాళాలు ఇవ్వటం వల్ల ఇలాంటి జరగకుండా ఇబ్బందులు రాకుండా ఉంటాయి. దానికోసం వాళ్ళ మొత్తం పరీక్షించడం జరిగింది. ఈ పర్యవేక్షణలో చూసినటువంటి వాటిలన్నింటినీ కూడా
అన్ని సదుపాయాలు కల్పిస్తాం దీంట్లో. డోర్లు పోయిన వాటికి డోర్లు, అలాగే పెయింట్లు, అలాగే ఎలక్ట్రికల్ వైర్లు, అలాగే కిటికీ డోర్లు కానీ, అలాగే పైన వాటర్ ట్యాంక్స్ అన్నిటిని కూడా వేస్తాం. వీటిలో అన్ని సదుపాయాలు సమకూర్చి ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళందరికీ అలాట్మెంట్ అయిన వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. దానివల్ల ఇక వాళ్లే భవిష్యత్తులో దాన్ని రెడీ చేసి ఇచ్చినాక వాళ్ళ మెయింటెనెన్స్లోనే అసోసియేషన్కి ఏర్పడి చేసుకోవాల్సిన పరిస్థితి. ఏది ఏమైనా పేదవాళ్ళందరికీ కూడా హౌసెస్ ఇవ్వడానికి ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుకొస్తుంది. కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి. దానివల్ల రేపు జనవరి నుంచి కొత్త ఇళ్లు కట్టే ప్రతిపాదనలన్నీ కూడా రెడీ చేస్తున్నాం. ఉన్నటువంటి పాతవి కూడా ఎవరైతే జేఎన్ఎంఆర్ స్కీమ్స్లో ఎలిజిబిలిటీ వస్తుందో వాళ్ళందరికీ కూడా అలాట్ చేస్తాం. ఇవన్నీ కూడా రెడీ చేసి త్వరలోనే నెల రోజుల లోపే వాళ్ళందరికీ ఇచ్చి కొత్త సంవత్సరం నాటికి వాళ్ళందరికీ న్యూ ఇయర్ గిఫ్ట్గా గృహప్రవేశాలు చేయిస్తానని కూడా తెలియజేస్తాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్.